Hi, I am Krishna Prasad Gangarasu. Now I am going to explain third question in 1.2. Check whether 6 power n can end with the digit 0 for any natural number n. ఈ n ప్లస్లో న్యాచురల్ నెంబర్ కనుక మనం రాస్తే ఈ వాల్యూ ఓపెన్ చేస్తే లాస్ట్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందని చెప్పుకుంటున్నారు. ఎండ్ విత్ ది డిజిట్ 0. ఎండ్ అంటే చివర్లో అంటే అర్థం ఏంటి? యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటుందా లేదా చెక్ చేయమంటున్నారు. మనం చెక్ చేద్దాం. Question 6 power n given n is natural number. N is natural number. Okay. That means n is equal to 1, 2, 3, 4, so on. ఒక 3-4 నెంబర్స్కి చెక్ చేద్దాం. లాస్ట్ డిజిట్ 0 వస్తుందో రాదా. వస్తే ఓకే, రాకపోతే రాదా అని చెప్దాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ n is equal to 1 కన్సిడర్ n is equal to 1. 6 power n that is equal to 6 power 1 n plus 1 కదా, that is equal to 6. ఒక డిజిటే ఉంది, అదే లాస్ట్ డిజిట్. ఏమన్నాడు? ఎండ్ విత్ డిజిట్ 0తో ఎండ్ అవుతుందేమో చెక్ వెదర్ అన్నారు. 0తో ఎండ్ అయిందా? కాలేదు. సో n ప్లస్లో 1 పెడితే 0తో ఎండ్ కాల. 2 పెడదాం. కన్సిడర్ n is equal to 2. 6 power n, 6 power 2, that is equal to 6 square. 6 power 2 అంటే 6 square. అంటే 6 into 6, 36. లాస్ట్ డిజిట్ ఏముంది? 6 ఉంది. 1 here, this is 2. ఈసారి టేక్ n is equal to 3. n is equal to 3 తీసుకుందాం. That means 6 power 3. 6 power 3. 6 power 3 అంటే 6ని 3 times మల్టిప్లై చేయాలి. 2 times మల్టిప్లై 36 వచ్చింది. ఈ 36 into 6, 6 6 are 36, 6 3s are 18, 216k. So here last digit is 6. This is 3. So take n is equal to 4. n is equal to 4 తీసుకుందాం. 6 power 4 అంటే 6 into 6 into 6 into 6. This is 36. ఆల్రెడీ 6 క్యూబ్ అంటే ఎంత వచ్చింది మనకు అవసరం? 216 into 6 మళ్ళీ మల్టిప్లై చేస్తే 6 6 are 36, 6 1s are 6, 3 9, 6 2s are 12. 6 are 36, 6 1s are 6, balance 3 9, 6 2s are 12, 1296. See here, this is 4. ఈ 4 ఎగ్జాంపుల్స్ గమనించండి. ఒక్క ప్లేస్ అయినా 0 వచ్చిందా? రాలేదు. ఇక్కడేమో 6 వచ్చింది, ఇక్కడేమో 30. హియర్ ఆల్సో 6, హియర్ ఆల్సో 6, హియర్ ఆల్సో 6. On observing one, 2, 3 and 4, 6 power n can not end with 0. It ends with 6. Say 0తో ఎండ్ కాలేదు, 6తో ఎండ్ అయిందని చెప్పాను. సో దిస్ ఈజ్ ది థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దానికి రిలేటెడ్గా ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ది డిజిట్ 0తో ఎండ్ అవుతుందని కాదు చెక్ చేయమన్నారు. చెక్ చేసాము, ఎండ్ కాలేదు కానీ కాలేదని చెప్పారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13
and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఇవి కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు అవుతాయో చెప్పంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయాలట. వై, ఎందుకని ఇవి కాంపోజిట్ నెంబర్స్. ఇది నేను చెప్పాలి అంటే మీకు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే ప్రైమ్ నెంబర్ కాదు కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఎగ్జాంపుల్స్ ఏంటి? 2, 3, 5, 7, 11 సో ఆన్. ఎందుకని ప్రైమ్ నెంబర్స్ అన్నాము? అది డివిజిబుల్ కావు, అంటే వాటికి ఫ్యాక్టర్స్ లేవు. ఎప్పుడైతే డివిజిబుల్ అవుతుందో వాటికి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, 8 డివిజిబుల్ అవుతుంది ఏ నెంబర్ తోటి? 2 తోటి. కాబట్టి 2 4s are 8. కాబట్టి 8ని 2 into 4 కింద రాయగలిగాం. కాబట్టి 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కానమని కాంపోజిట్ నెంబర్. ఇది కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? ఈ విధంగా స్ప్లిట్ విడగొట్టి రాయగలిగితే దట్ నెంబర్ ఈజ్ సెట్ టు బి కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 12 కాంపోజిట్ నెంబర్. ఎందుకని? దీన్ని 6 2s అని రాయొచ్చు, 3 4s అని రాయొచ్చు. కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కాని ప్రతి నెంబర్ కాంపోజిట్ నెంబరే. ఇది కాంపోజిట్ నెంబర్ అని మనం చెప్పాలట. సో కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలి అంటే స్ప్లిట్ చేయాలి, అంటే విడగొట్టాలి. ఏ సింబల్ తోటి? ఇంటూ సింబల్ తోటి. మళ్ళీ మల్టిప్లై చేస్తే దట్ ఆన్సర్ రావాలి. ఇప్పుడు చూడండి, 8ని 2 into 4 అని అట్లా విడగొట్టాం. సో 8 కాంపోజిట్ నెంబర్. ఎందుకని? 2 into 4 కింద ఉంది కాబట్టి. అంటే స్ప్లిట్ ఎప్పుడైతే చేసామో, విడగొట్టగలిగామో, అప్పుడు ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఇక్కడ ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 7 into 11 into 13 plus 13. ఇక్కడ జాగ్రత్త గమనించండి, మీరు కీన్ అబ్జర్వేషన్ కావాలి. బేసిక్ నాలెడ్జ్ బాగా ఉంటేనే మనం చేయగలుగుతాం. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చెప్తారా? ఒకసారి ఆలోచించండి. 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయా? కాదు, ఇదంతా కలిపి ఒక టర్మ్. టర్మ్ అంటే నేను బేసిక్ క్లాస్లో డెఫినేషన్ చెప్పుకుంటాను. ది నెంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ లైస్ బిట్వీన్ +2 ప్లస్ ఆర్ -2 ప్లస్ ఆర్ -2 మైనస్. ఈ ప్లస్ మైనస్ల మధ్య ఏమైతే ఉంటాయో దట్ ఈస్ సెట్ టు బి వన్ టర్మ్ ఇన్ మ్యాథ్స్ లాంగ్వేజ్లో. ప్లస్కి మధ్యలో లేదా మైనస్ అయినా ఓకే, ఈ రెండు సేమ్. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి టర్మ్ ఒక ఏమైతే నెంబర్స్ ఉంటాయో దట్ ఈస్ సెట్ టు బి వన్ టర్మ్. ఇది వన్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏమన్నా లెటర్ ఉందా, నెంబర్ ఉందా? కామన్గా 13 ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో వీ కెన్ టేక్ అవుట్ సైడ్ 13 కామన్ తీసాం. సో ఇక్కడ ఏముంది? 7 into 11 into 13 కేమ్ అవుట్ సైడ్. కాబట్టి నో నీడ్ టు రైట్ హియర్. ప్లస్ సింబల్ పెట్టాము. ఆల్రెడీ 13 బయటకు వచ్చేసింది. మరి ఇన్సైడ్ ఏం రాయాలి? నథింగ్. మొన్న నెంబర్ అంతా బయటకు వచ్చేసింది. ఇన్సైడ్ మీరు ఏం రాయాలంటే 1 రాయాలి. అంటే 13తో డివిజన్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు చేసిన తప్పాలంటే తెలియాలంటే మల్టిప్లై చేయండి, మళ్ళీ అదే వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టెప్ 13 into 7 11 sevens 77 plus 1. 13 into 77 plus 1. దీనికి ప్లస్, దీనికి ప్లస్, సేమ్ సైన్స్. వీ హ్యావ్ టు యాడ్ దెమ్. సో 2 నెంబర్స్ కింద స్ప్లిట్లో ఉందా లేదా? ఎప్పుడైతే ఎట్లా ఉందో అది కాంపోజిట్ నెంబరే. స్ప్లిట్లో ఉంటే కాంపోజిట్ నెంబరే, అవునా? ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సెకండ్ వన్ తీసుకుందాం. ఏంటది? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. మరి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇందాక చెప్పిన కాన్సెప్టే. ఇదంతా కలిపి అప్ టు హియర్ 1 టర్మ్. దిస్ ఈజ్ సెకండ్ టర్మ్. 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏమన్నా ఉందా? 5 ఉంది. ఇక్కడ కూడా 5 ఉంది. సో వీ విల్ టేక్ అవుట్ సైడ్ 5. దిస్ 5 మనం అవుట్ సైడ్ కామన్ తీస్తాం. ఇంకా బ్యాలెన్స్ ఏముంది? 7 into 6 into 5 into 4 into
3 ఐ మీన్ 5 రాయకూడదు, ఆల్రెడీ అవుట్ సైడ్ కామన్ వచ్చింది కాబట్టి 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఆల్రెడీ 5 కేమ్ అవుట్ సైడ్, సో ఇన్సైడ్ 1. సో 5 ఇంటూ ఇవన్నీ మల్టిప్లై చేస్తే 7 6 ఆర్ 42, 7 6 ఆర్ 42 ఇంటూ 4 3 ఆర్ 12, 12 2 ఆర్ 24, 24 ప్లస్ 1. 5 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దాం, 42 ఇంటూ 24, 42 ఇంటూ 24, 4 2s are 8, 4 4s are 16, 2 2s are 4, 2 4s are 8. So 8 0 10. So 1008. 1008 plus 1. 5 into 1009. ఎప్పుడైతే 5 into 1000 ఇంటూ సింబల్ ఉందో అది కాంపోజిట్ నెంబర్. ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. వై ఎందుకన్నారంటే స్ప్లిట్ చేసి రాయగలిగాం కాబట్టి కాంపోజిట్ నెంబర్. సో ఇది థర్డ్ అయింది, ఫోర్త్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ you will show that 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number. ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందని నువ్వు ఎట్లా చెప్పగలవు అని హౌ యూ విల్ షో, నువ్వు ఏ విధంగా చెప్పగలవు అని అడుగుతున్నావు. ట్రై చేద్దాం చెప్పడానికి. ఇప్పుడు ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. హియర్ 2 terms ఆర్ దేర్, ఇన్ మిడిల్ ప్లస్ సింబల్ ఇస్ దేర్. ఈ 2 termsలో కామన్ ఏమున్నాయో అవి కామన్ తీసేద్దాం, సేమ్గా ఉన్నవి కామన్ తీసేద్దాం. 17 హియర్ ఆల్సో దేర్, సో టేక్ అవుట్ సైడ్ 17. హియర్ 11, హియర్ ఆల్సో 11 is there, and also take 11 also outside. Here 2 balance, ఇక్కడ 2 లేదు కాబట్టి you have to write that 2 plus here 5, here 5, here no 5, so you have to write that 5 also. So 17 into 11 into 2 plus 5 7. చూడండి అన్ని ఇంటూ కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాబట్టి ఇది కాంపోజిట్, ఎందుకంటే స్ప్లిట్ చేశాం కదా, ఎప్పుడైతే విడగొట్టామో ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఇది కాంపోజిట్ నెంబర్. ఓకేనా? సో సెకండ్ వన్, విచ్ డిజిట్ వుడ్ ఆక్యుపై ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 6 power n. 6 power n లో లాస్ట్ యూనిట్స్ ప్లేస్ ఏం ఆక్యుపై చేస్తుందని అడుగుతున్నారు. సో 6 power n, ఈ n అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అని చెప్పారా లేదా? న్యాచురల్ అని చెప్పలేదు, జనరల్గా న్యాచురల్ నెంబరే ఉంటుంది. అట్లాగా n బదులుగా మనం విల్ టేక్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 సో ఆన్. ఇలా తీసుకున్నప్పుడు కన్సిడర్ n ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు 6 power 1 అవుతుంది, 6 1. ఈసారి టేక్ n ఈజ్ ఈక్వల్ టు 2. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే n ప్లస్ 2 రాస్తే 6 square 36. హియర్ ఆల్సో ఆన్సర్ ఈజ్ 2 లాస్ట్ యూనిట్స్ ప్లేస్. తర్వాత n బదులు 3 తీసుకుందాం, n బదులు 3. సో 6 power 3, 6 power 3 అంటే 6 into 6 into 6. సో 6 6 are how much? 36. ఇక్కడ రాద్దాము, 6 6 are 36 into 6. That is equal to 6 is 36, 3 remain, 6 3 are 18, 2 1 6. So here last units place is 6. This is 3. In the same way, n is equal to 4 తీసుకుందాం, 6 power 4, that is equal to 6 into 6 into 6 into 6. ఈ 3 6 మల్టిప్లై చేస్తే 2 1 6 వచ్చింది. అగైన్ 6 మళ్ళీ మల్టిప్లై చేద్దాం, 6 6 are 36, 3 బ్యాలెన్స్, 6 1s are 6, 3 9, 6 2s are 12, 36, 6 1s are 6, 9, 6 2s are 12, 1296 came.
So here last digit is 6. So this is 4. From 1, 2, 3 and 4 units place end with digit 6. So which digit would end occupy the units place? So the units place occupy, therefore the units place occupy the digit 6. 6 అనబడే దాంతో ఆక్యుపై అయింది అన్నమాట. సో ఈ సమ్ తోటి ఈ 1.2 ఎక్సైజ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం 1.3 ఎక్సైజ్ చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ ప్రతి వాళ్ళు రాయాలి. రాస్తే ఈ ఛానల్ కొంచెం గ్రేడింగ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం లైక్ చేయాలి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే, నచ్చకపోతే వద్దు, వదిలేసేయండి, లీవ్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.